మనీ 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 ఈ వీడియో చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒకటే క్వశ్చన్ అనమాట. యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు మనీ ఎలా ఎర్న్ చేసావు, మనీ ఎలా ఎర్న్ చేసావు అని ప్రతి ఒక్కరికి చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. సో ఈ వీడియో మీద నేను మనీ ఎలా ఎర్న్ చేశాను యాజ్ ఏ స్టూడెంట్గా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అని క్లియర్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, స్టూడెంట్స్ అనేవాళ్ళు మెజారిటీ 3 కేటగిరీస్ అయితే ఉంటారు. అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అట్లీస్ట్ మంత్లీ 1K కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి అట్లీస్ట్ 1K అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతారు మంత్లీ. సో వాళ్ళు సెకండ్ కేటగిరీ. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి మంత్లీ 1K కంటే ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు థర్డ్ కేటగిరీ. ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. యాజ్ ఏ స్టూడెంట్గా మీకు జాబ్ వచ్చినా రాకపోయినా సైడ్ హజిల్స్గా అయితే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈవెన్ మీకు జాబ్ వచ్చినా సరే సైడ్ హజిల్స్గా అయితే చాలా యూజ్ఫుల్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ స్కిల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అనమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఎవర్ గ్రీన్ స్కిల్ అనమాట. సో వీడియో ఎడిటింగ్ స్కిల్ ఒక్కటి నేర్చుకుంటే చాలు నువ్వు జాబ్ లేకపోయినా సరే బతికేస్తావు. సో ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ద్వారా నువ్వు ఎలా ఎర్న్ చేయొచ్చు సింపుల్గా చెప్తాను చూడండి. సో చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు పెరిగిపోయారనమాట. సో యూట్యూబ్లో చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు చాలా వైడ్ రేంజ్లో పెరిగిపోయారు. సో వాళ్ళకి నువ్వు వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా అవ్వట్లేదు, నీకెవ్వరు వీడియోలు ఎడిట్ చేయమని ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నీ వీడియో ఎడిటింగ్ స్కిల్ అనేది చూపించుకోవచ్చు అనమాట. సో అలా నువ్వు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి డిజైనింగ్ అనమాట. UIUX డిజైనింగ్ కానివ్వండి, లేదంటే తమిళ్ డిజైనింగ్ కానివ్వండి, లేదంటే గ్రాఫిక్స్ డిజైనింగ్ కానివ్వండి, ఏదైనా సరే డిజైనింగ్ అనేది మోస్ట్ పాపులర్ డిమాండ్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. సోషల్ మీడియా ఇదంతా కాదు, నాదంతా వేరే, నేను చదువుతాను, చదువు కోసమే వచ్చాను అంటావా? సో చదువుతూ కూడా నువ్వు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్న్షిప్ అనేది ఒకటి చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేసుకొని నువ్వు స్టైఫండ్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా నువ్వు చదువుతూనే ట్యూటరింగ్ చేయొచ్చు అనమాట. సో చదువుకుంటూనే ట్యూటరింగ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మా క్లాస్లోనే ఒక అమ్మాయి చెప్తుంది, బైజూస్లో 6th 7th క్లాస్ వాళ్ళకి క్లాసెస్ చెప్తుంది అనమాట. సో అలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలా నువ్వు డే స్కాలర్ అయితే నీ చుట్టుపక్కల ఉన్న 10th ఇంటర్ వాళ్ళకి క్లాసెస్ చెప్పొచ్చు. ఎంతసేపు నువ్వు ఒక 1 అవర్ కూర్చొని అవి నేర్చుకుంటే వాళ్ళకి నువ్వు టీచ్ చేయొచ్చు అనమాట సింపుల్గా. సో వాళ్ళ నుంచి మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇలా జీరో ఇన్వెస్ట్మెంట్తో నువ్వు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు యాజ్ ఏ స్టూడెంట్గా. ఓకే, ఇంకపోతే సెకండ్ కేటగిరీ అనమాట. ఈ సెకండ్ కేటగిరీలో నువ్వు అట్లీస్ట్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి, కొద్దో గొప్ప ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ స్కిల్స్ అనేది కష్టం అనమాట. సో అట్లీస్ట్ 1K అయితే నువ్వు మంత్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావు అనుకుంటే ఇవైతే స్టార్ట్ చేయి. అందులో ఫస్ట్ స్కిల్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ అనేది వీడియో ఎడిటింగ్, తమిళ్ డిజైనింగ్తో పాటు ఎవర్ గ్రీన్ అనమాట. సో ప్రజెంట్ నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఈవెన్ 70 lakhs 50 lakhs 20 lakhs పర్ యానం వచ్చిన జాబ్ కొట్టిన చాలామంది ఎంప్లాయీస్ కూడా జాబ్ వదిలేసి యూట్యూబే చేస్తున్నారు. వై? కంటెంట్ క్రియేషన్ అనేది అంత డిమాండింగ్లో ఉందన్నమాట. సో ల్యాక్స్లో కాదు, CRస్లో నువ్వు ఎర్న్ చేయొచ్చు ఫేమస్ అయితే. ఓకేనా? సో క్లిక్ అవ్వాలి అంతే. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఎవర్ గ్రీన్ స్కిల్ అనమాట. సో కంటెంట్ క్రియేషన్ అనేది అస్సలు వదిలిపెట్టే పరిస్థితే లేదు. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, డిక్రీజ్ అవ్వదు. ఓకేనా? సెకండ్ స్కిల్ వచ్చేసి ఏజెన్సీ అనమాట. ఏజెన్సీ కానివ్వండి, లేదంటే అడ్మినిస్ట్రేటర్స్. సో నువ్వు చాలా చూస్తుంటావు, నువ్వు బీటెక్ జాయిన్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంటర్ జాయిన్ అయ్యేటప్పుడు కానివ్వండి. సో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేయరు, నిన్ను జాయిన్ చేసినందుకు మనీ అయితే తీసుకుంటారు. అట్లా నీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఉంటే అట్లా అడ్మినిస్ట్రేటర్స్కి నువ్వు చెప్పావు అనుకో, సో అలా నువ్వు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో పర్ హెడ్కి ఇంత అని ఇస్తుంటారు. ఓకే, అట్లా నువ్వు ఏజెన్సీ లాగా అడ్మినిస్ట్రేటర్స్గా మార్పు, అట్లా మనీ అనేది ఎర్న్ చేసుకో యాజ్ ఏ స్టూడెంట్గా. సో ఇట్లా దానికోసం సెర్చ్ చేయాలి, తిరగాలి. అందుకని నువ్వు కొంచెం మనీ అనేది స్పెండ్ చేయాలన్నమాట స్టార్టింగ్లో. ఓకే, సో ఇలా సెకండ్ కేటగిరీలో ఈ స్కిల్స్ అయితే బెటర్ అని నేను చూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా అలా మీరు చూజ్ చేసుకోండి. ఇంకపోతే థర్డ్ కేటగిరీ అనమాట. ఈ థర్డ్ కేటగిరీలో మోస్ట్లీ సైడ్ హజిల్స్గా ఫోకస్ చేయరనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 1K కంటే మనీ మంత్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి సైడ్ హజిల్స్గా అంత అవసరం లేకపోవచ్చు. బట్ చేసేవాళ్ళు నాకు అవసరము, నేను మనీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, సైడ్ హజిల్స్గా మనీ అనేది ఎర్న్ చేయాలి అనే వాళ్ళకి చెప్తున్నాను. అందులో ఫస్ట్ స్కిల్ వచ్చేసి షేర్ మార్కెట్ అనమాట. షేర్ మార్కెట్లో నువ్వు ఆలోచించి మంచిగా షేర్ మార్కెట్ గురించి తెలుసుకుంటే అస్సలు సూపర్ డూపర్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు కాకపోతే ట్రేడింగ్ చేయొద్దు.
ఓకేనా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అంతే. ట్రేడింగ్ చేస్తే మళ్ళీ మనీ అంతా పోతాయి. సో షేర్ మార్కెట్ అనేది చాలా డేంజర్ అండ్ ఆల్సో మనీ అనేది సూపర్గా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్కిల్ వచ్చేసి డెలివరీ బాయ్ అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి స్టార్టింగ్లో బైక్ ఉండాలి, లేదంటే పెట్రోల్ మనీ కానివ్వండి, మొత్తం నువ్వు ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో మంత్లీ నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే డెలివరీ బాయ్గా చేయొచ్చు. థర్డ్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగ్ ద్వారా కూడా చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు సింపుల్గా నువ్వు ప్రోడక్ట్ అనేది సెల్ చేసుకొని. సో ఇది అనమాట ఈ 3 కేటగిరీస్ వైజ్గా మనీ అనేది సింపుల్గా యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. ది ఓన్లీ రీజన్ ఏంటంటే నువ్వు కష్టపడాలి అంతే. నువ్వు కష్టపడితే చాలు. కష్టపడితే మనీ అనేది ఆటోమేటిక్గా ఎర్న్ చేసుకోవచ్చు. నువ్వు కష్టపడకూడదు మనీ రావాలంటే అది అవ్వదు. కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితే దానికి తగ్గట్టు ఫలితం వస్తుంది కానీ నువ్వు కష్టపడకుండా మనీ అనేది రావు. ఓకేనా. సో ఇవి మేజర్గా యాజ్ ఎ స్టూడెంట్గా మనీ అనేది ఎర్న్ చేసుకునే ప్రాసెస్. ఓకే. ఇదంతా మాకెందుకు భయ్, నువ్వు ఎలా మనీ ఎర్న్ చేసావో చెప్పు అంటారా. సో అదే చెప్తున్నాను అనమాట. సో యాజ్ ఏ స్టూడెంట్గా నేను చాలా వేవ్స్లో ట్రై చేశాను అనమాట మనీ అనేది ఎర్న్ చేద్దామని. నాకు వెబ్ డెవలప్మెంట్ అయితే వచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ త్రూగా ట్రై చేద్దామని ఫైబర్, అప్వర్క్ లాంటి వెబ్సైట్లో ట్రై చేశాను. చాలా డిస్కార్డ్ గ్రూప్స్లో ట్రై చేశాను. సో చాలా వేవ్స్లో ట్రై చేశాను అనమాట మనీ ఎర్న్ చేద్దామని. సో ఒక్క దాంట్లో కూడా రిప్లై రాదు. సో వచ్చినా సరే వాళ్ళు ఫ్రీగా ఏదో ఒకటి వచ్చినట్టుంది, అది కూడా ఫ్రీగా చేసుకొని అంత రిప్లై అయితే ఇవ్వలేదు. సో అలా మనీ అయితే అర్న్ చేయలేకపోయాను అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఒక కాల్ అయితే వచ్చిందనమాట మా అడ్మినిస్ట్రేటర్ నుంచి. సో ఇప్పుడు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఉంటారో, సో ఎవరైతే వేరే స్టేట్లో కానీ లేదంటే యూనివర్సిటీలో కానీ జాయిన్ అవుతున్నారో, సో వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు, నా త్రూగా నేను జాయిన్ చేపిస్తాను అని చెప్పేశాడు. సో ఓకే, మనం ఇట్లా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా, ఎవరైనా ఉంటే చెప్తే తన త్రూగా జాయిన్ అయితే మనకి మనీ అయితే వస్తాయన్నమాట. సో అలా నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, లేదంటే మా విలేజ్ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే ఎంసెట్ జాయిన్ అవ్వ వాళ్ళు కాకుండా ఎవరు యూనివర్సిటీలో లేదంటే వేరే స్టేట్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి, సో నాకు తెలిసిన వాళ్ళని ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చానమాట సో తనకి. సో అలా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వల్ల తన త్రూగా ఎవరైతే నేను ఇచ్చిన వాళ్ళలో తన త్రూగా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో సో పర్ హెడ్కి నాకు 5,000 ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా నేను 55K అర్న్ అయితే చేశాను అనమాట. సో ఇది నా ఎంటైర్ ప్రాసెస్. నేను సెకండ్ కేటగిరీలో అయితే చూజ్ చేసుకుని మనీ అయితే ఎర్న్ చేసుకున్నాను. సో నేను ఏదో కష్టపడిపోలేదు, నార్మల్గానే సెకండ్ వేలో నాకు మనీ వచ్చాయి. సో వెబ్ డెవలప్మెంట్ త్రూగా కానీ యూట్యూబ్ త్రూగా కానీ నాకు మనీ అయితే ఏం రాలేదన్నమాట. సో అలా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అలా ఏజెన్సీ ప్రాసెస్లో నాకు మనీ అయితే వచ్చేసాయి. ఓకే, వీడియో అయితే చాలా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, బాయ్ బాయ్.